మీకు తెలుసా, ఒక టైంలో మన ఇండియా వరల్డ్లో నంబర్ 1 రిచెస్ట్ కంట్రీ ఉండే. ఇవాళ మాత్రం యుఎస్ఏ, చైనా గురించి మాట్లాడుతున్నాం. అప్పట్లో మన దేశంలో బంగారం, వజ్రాలు, పంట భూములు, స్పైసెస్ అన్నీ మన దగ్గరున్నాయి. అందుకే వేరే దేశాలు ఇండియాకు వచ్చాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మన గోల్డ్ తీసుకున్నారు, మన ఫ్యాక్టరీలు క్లోజ్ చేశారు. మనం పనిచేశాం, వాళ్ళు రిచ్ అయ్యారు. ఇవాళ రిచెస్ట్ కంట్రీ యుఎస్ఏ. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్, కంపెనీస్, టెక్నాలజీ మీద ఫోకస్ చేశారు. గోల్డ్ కన్నా బ్రెయిన్ పవర్ ముఖ్యము. ఒక అమ్మాయి డైలీ జాబ్ చేస్తుంది, ఇంకొక అమ్మాయి ఐడియాతో చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. బిజినెస్ చేసిన అమ్మాయి స్లోగా గ్రో అవుతుంది. స్కిల్స్ నేర్చుకోవాలి. జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్ అవ్వాలి. ఇండియన్ ప్రొడక్ట్ సపోర్ట్ చేయాలి. ఆనెస్ట్గా పనిచేయాలి. గవర్నమెంట్ ఒకటే కాదు, మనం మారితే ఇండియా ఆటోమేటిక్గా రిచెస్ట్ కంట్రీ అవుతుంది. మీరు ఇండియన్ లవర్స్ అయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై హింద్.